మహాభిషుడు బ్రహ్మ తన మీద కోపంతో, ఎందుకని చెప్పాను కదా, మహాభిషుడు చేసిన పొరపాటు వస్త్రం తొలగినప్పుడు స్త్రీ వైపు చూస్తున్నాడు. అది అతను చేసిన పొరపాటు. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ చేయలేదు. బ్రహ్మదేవుడికి ఇది కోపం వచ్చి అతన్ని భూలోకానికి పంపిస్తూ, నువ్వు మర్త్యయోనిలో మళ్ళీ పుట్టు అంటాడు. ఒక్క క్షణం ఇతనికి చాలా బాధేస్తుంది. అయ్యి బాబోయ్, నేను ఈ మిగిలిన యోనుల్లో పుడితే నా బ్రతుకేమిటి అని అనుకుని ఆయన ఏమంటాడంటే, ప్రతీపుడనే మహాపురుషుడు ఉన్నాడు అక్కడ, ఆ మహాపురుషుడికి నన్ను కొడుగ్గా పుట్టించు అన్నాడు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం ఎక్కడ పుట్టాలో మనకు అడగచ్చు. ఆ శక్తికి మనం చేరాలి. మనం ఎవరి కడుపులో పుట్టాలనుకుంటున్నామో, ఎవరి గర్భాన్న ఉదయించాలనుకుంటున్నామో దానికి అవకాశం ఉంది. కానీ ఏంటంటే అవి చాలా కష్టతరమైన విద్యలు. అలా చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని చెప్తారు. ఇవన్నీ కూడా వేదాలలో ఉన్నాయి. అలాగా మీరు దయచేసి నేను వెళ్ళిపోతాను, కానీ ఆ ప్రతీపుడి కడుపున నాకు కొడుకుగా పుట్టించండి, అతను మహాయోగ్యుడు అని చెప్పేసి దండం పెట్టి అడిగితే, సరే బ్రహ్మదేవుడు అలాగేలే, ప్రతీపుడికి పుడుదుగానివి అని చెప్పేసి ముందర మానవలోకానికి వెళ్ళిపో అన్నాడు. సరే మానవలోకానికి వస్తున్నప్పుడు ఆయన వెనకాల గంగ కూడా ఇతని పైన ప్రేమతోటి ఆవిడ కూడా మానవలోకానికి వచ్చేసింది. భూలోకానికి చేరుకున్న మహాభిషుడు తను ఎవరి గర్భాన జన్మించాలనుకున్నాడో, ఎవరికి కొడుకుగా పుట్టాలనుకున్నాడో అక్కడ ప్రతీపుని దగ్గరికి చేరి అతనికి కుమారుడిగా పుట్టాడు. అతని కుమారుడి పేరెవరు? ఈ మహాభిషుడు ఈ మానవ జన్మలో అతని పేరేం పేరు? శంతనుడికి ఒక అన్నగారు కూడా ఉన్నారు, దేవాపి. కానీ అతడు చిన్నతనంలోనే సన్యాసం స్వీకరించి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మరి ఇంకా మన ప్రదీపుడికి ఉన్న ఒకే ఒక కొడుకు శంతనుడు అనేక విద్యలు నేర్చుకున్నాడు. తండ్రి యందు చాలా అనురాగము, ప్రేమ, భయము, భక్తి అన్నీ ఉన్నవాడే. యువకుడయ్యాడు, యవ్వనంలోకి వచ్చాడు. అతను ఈ గంగానది తీరం నడుస్తూ ఉంటే ఒకరోజు గంగాదేవి మానవ రూపంలో కనపడింది. తెలుసు కదా, అక్కడ బ్రహ్మలోకంలో చూశాడు కదా, నువ్వు కూడా వచ్చేసావు కదా అనుకున్నాడు. అతనికి పాత జ్ఞాపకం కొంచెం కదిలినప్పుడు ఆ ప్రేమ మళ్ళీ ఉద్భవించింది వీళ్ళిద్దరి మధ్య. గంగాదేవి కూడా ఈ శంతనుడిని చూసి ఆనందించింది. ఇలాగ కొంతకాలం వాళ్ళిద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ఇంకా వాళ్ళ ప్రేమకి పెళ్లి రూపు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. శంతనుడు గంగతోటే అంటాడు, మనం వివాహం చేసుకుందామని. గంగాదేవి ఒప్పుకుంది. కానీ కొన్ని నియమాలు పెట్టింది ఆవిడ. ఏమిటి నియమాలు పెట్టింది అంటే, మహారాజా, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమేను, కానీ కొన్ని నియమాలు ఉన్నాయి. ఏమిటి ఆ నియమాలంటే, నేను ఏమి చేసినా కూడా మీరు అడ్డు పెట్టకూడదు. నా మీద నమ్మకం ఉంచాలి మీరు. నేను ఏ పని చేసినా కూడా మీరు అడ్డు పెట్టకూడదు. నన్ను దుర్భాషలాడకూడదు. ఎప్పుడైతే మీరు నేను చేస్తున్న పనికి భంగం కలిగించారో వెంటనే నేను మిమ్మల్ని వదిలి నేను వెళ్ళిపోతాను. నేను మీ గురించి ఇక్కడికి వచ్చాను, కానీ మీరు నన్ను ఏ విషయంలో కూడా అడ్డు పెట్టకూడదు. సర్వస్వతంత్రురాలు నేను అని చెప్పేసి చెప్తుంది. సరే శంతనుడు, సరేలే, ఏం మామూలుగానే ఉంటుంది కదా జీవితం, అంత పెద్ద పెద్ద విషయాలు ఏం జరుగుతాయిలే అని అలాగని ఆవిడ మీద అధికమైన ప్రేమ వలన వెంటనే ఒప్పుకుంటాడు అలాగే అని. వీళ్ళిద్దరూ చాలా చక్కగా చాలా సంవత్సరాల పాటు అన్యోన్య దాంపత్యాన్ని గడుపుతూ ఉన్నారు. గంగాదేవి, మీరు గమనించండి, స్వర్గలోకంలోనూ గంగాదేవి పేరే, భూలోకంలోకి వచ్చాక కూడా గంగాదేవి ఆవిడ. కానీ అక్కడ మహాభిషుడు కాస్త ఇక్కడ శంతనుడు అయ్యాడు. శంతనుడు అంటే ప్రదీపుడు కొడుకు కింద వచ్చాడు. ఈ శంతనుడు, సరే వీళ్ళిద్దరూ కూడా చాలా కాలం చక్కగా దాంపత్య జీవనం గడిపారు. ఆవిడ గర్భవతి అయింది, ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టంగానే ఆవిడ ఏం చేసింది, అర్ధరాత్రి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఉన్న నదిలో వదిలేసింది. లేచి చూస్తున్నాడు శంతనుడు, ఏమిటిది, ఎక్కడికి పెడుతోంది ఈవిడ అని. వెళ్ళి నీళ్ళలోకి వదిలేసింది చంటి బిడ్డని. మామూలుగా వచ్చేసి వెనక్కి వచ్చి
రాజప్రసాదంలోకి వచ్చేసింది. శంతనుడు ఏమీ అనలేదు, మాట్లాడకుండా ఊరుకున్నాడు. రెండవసారి మళ్ళీ బిడ్డ పుట్టాడు. మళ్ళీ అర్ధరాత్రి బయలుదేరి వెళ్ళి ఈవిడ నీళ్ళలోకి విసిరేసింది. శంతనుడు అలా కళ్ళంబడ నీళ్లు కుక్కుని అలాగే నిలబడున్నాడు. రాజవంశంలో ఒక మగపిల్లాడు పుట్టడం అనేది ఎంత పెద్ద విషయం. అప్పుడే 2 పిల్లలు కాస్త నీళ్ళలో పడేసింది. మూడోసారి మళ్ళీ కొడుకు పుట్టాడు. మూడోసారి పడేసేసింది. రాజప్రసాదంలో ఉన్న నౌకర్లందరూ కూడా గుసగుసలాడుకుంటున్నారు. ఏమిటి ఇవిడ ఎన్నిసార్లు గర్భవతి అయితే ఏం ఆనందం, ఆ పిల్లల్ని పట్టుకెళ్ళి నీళ్లలో పడేస్తుంది. ఆ రాజుగారు ఏడుస్తున్నాడు అక్కడ, ఈవిడ చూస్తే ఇలా ఉంది అనుకుని వాళ్ళు మనసులో చింతిస్తూనే ఉన్నారు. కొంతమంది బయటకు కూడా వ్యక్తపరుస్తున్నారు. శంతనుడికి ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి, కానీ ఏమీ అనలేడు. ఆవిడ మీద ప్రేమ అలాగే ఉంది. 4, 5, 6, 7 7 పిల్లల్ని కానీ తన మాతృత్వాన్ని కూడా లెక్క చెయ్యకుండా, అంటే మామూలుగానే కదా కన్నది ఆవిడ. మామూలుగా శంతనుడితో సంగమించి శంతనుడితోటి దాంపత్య జీవనాన్ని అనుభవించి చక్కగా ఆనందంగా వాళ్ళ జీవితం గడిపితేనే కదా వాళ్ళు సంతానం పొందారు. మరి ఆ సంతానం తనకు ఎంత అపురూపంగా ఉంటుంది గంగాదేవికి. మళ్ళీ వెళ్ళి నీళ్ళలో పడేయడానికి ఆవిడ ఎంత కఠినంగా ఉంటుంది. ఆవిడ ఏమిటి కారణం అది ఎవరికి తెలీదు. కానీ ఆవిడ కూడా మాతృత్వాన్ని పక్కకి పెట్టి ఈ పని చేయవలసి వచ్చింది. సరే 7 వసువులు వాళ్ళు కాస్త నీళ్ళలో పడేస్తుంది. ఎవరంటే వాళ్ళు వసువులు. పడేసినప్పుడు 8వసారి మళ్ళీ ఆవిడ గర్భం ధరించి మళ్ళీ కుమారుడు పుడతాడు. పుట్టినప్పుడు రాత్రి తీసుకుని వెడుతూ ఉంటుంది. అప్పుడు శంతనుడు ఇంకా ఊరుకోలేకపోతాడు. అతనికి తన దుఃఖం, ఆవేదన అవన్నీ కలిపి సరే ఇంక ఏమైతే అదే అవుతుంది అని చెప్పేసి గంగాదేవిని అడ్డుకుంటాడు. నువ్వు ఈ బాలుణ్ణి పడేయడానికి వీల్లేదు. 7 నేను చంపేశావు, ఇక ఈ పిల్లాన్ని మాత్రం నేను పట్టుకోను, వదలను అంటాడు. అనేసరికి గంగాదేవి నవ్వుతుంది. మహారాజా, నేను ఈ పని చేయబోతూ ఉంటే మీరు నాకు అడ్డం పడ్డారు, అందుకని మన ఇద్దరం కలిసి ఉండడం అనేది జరగదు, నేను స్వర్గలోకానికి వెళ్ళిపోతాను అంటుంది. సరే వెళ్ళిపోతే వెళ్ళు, ఎందుకంటే అతను కూడా మనసుకి కొంత విరక్తి ఏర్పడింది. మరి 7 మంది సంతానాన్ని విసిరేసినప్పుడు కొంత విరక్తి వస్తుంది కదా, దుఃఖం వస్తుంది కదా. సరే వెళ్ళిపోతాను, వెళ్ళిపో, కానీ ఎందుకు అసలు ఇలా చేసావు? ఏదో కారణం లేకుండా చెయ్యవు కదా నువ్వు, ఎందుకు ఇలా చేసావు? 7 మంది శిశువుల్ని నీళ్లపాలు చేసావు ఎందుకు అని అడుగుతున్నా. మహారాజా, నేను మీతో వెనకాల మీరు శాపం పొంది వస్తూ ఉంటే నేను కూడా మీ వెనకాల వస్తూ ఉంటే 7 వసువులు, ఈ వసువులు ఎవరంటే యమధర్మరాజు గారి పిల్లలు, వీళ్ళు నాకు ఎదురొచ్చి నా కాళ్ళ మీద పడి ఏడవడం మొదలుపెట్టారు. ఎందుకమ్మా ఏడుస్తున్నారు ఏమిటి అంటే, మేము వశిష్ఠుని వలన శాపం పొంది ఉన్నాం, అందుకని మేము ఏడుస్తున్నాం, మా శాపాన్ని నువ్వే తీర్చగలవు అని అంట. ఏమిటి శాపం, ఎందుకు మీరు శాపం పొందారు, ఏం తప్పు చేశారు అని అడుగుతుంది. తర్వాత చూద్దాం ఏమడిగిందో ఆవిడ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.